ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురైనప్పుడు ఇలా అంటాం, లేకపోతే ఇట్లా అంటాం, నా కర్మ నీ కర్మలాగా, లేదా హాయ్ బాయ్, లేకపోతే ముద్దులు పెట్టుకోవడం దేవుణ్ణి చూసి ఇట్లా ఇట్లా అంటాం, వెళ్ళిపోవటం. అంటే ఎంత బద్ధకస్తులం అయిపోతున్నాం మనం. నిండుగా చేతులెత్తి నమస్కరించడానికి కూడా బద్ధకిస్తున్నాం మనం. ఊరికే పెట్టారా ఇది నమస్కారం? ఎంత ఆలోచన ఉంది దానిలో. ఇది పాంచభౌతికమైనటువంటి బ్రహ్మాండానికి ప్రతీక. ఇది పాంచభౌతికమైనటువంటి మన దేహానికి ప్రతీక. ఈ పాంచభౌతికమైన బ్రహ్మాండానికి, ఈ పిండాండానికి అనుసంధానం చేస్తూ నమస్కారం చేస్తాం. ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి నీరాజనం పట్టేది ఈ నమస్కారం అనే గొప్ప సంస్కారం. ఈ చేతి 5 వేళ్ళు, ఈ చేతి 5 వేళ్ళకి తాకగానే, స్విచ్ వేయగానే బల్బ్ ఏ విధంగా అయితే వెలుగుతుందో, వెలుగుని నింపుతుందో, మన శరీరంలో ఉండే నాడీ మండలాన్ని చైతన్యవంతం చేసి మనల్ని ఏకాగ్రత వైపుకు నడిపించి మనలో ఒక గొప్ప సంస్కారాన్ని నింపుతుంది. కాబట్టే అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా గారు కూడా భారతీయులకు ఒక నమస్కారమే వాళ్ళలో ఉన్న గొప్ప సంస్కారం అని ఆయన కూడా అందరికీ నమస్కారం చేయటం నేర్చుకున్నాడు. అంటే మనదైనటువంటి సంస్కృతిని, మనదైనటువంటి ఒక గొప్ప సంప్రదాయాన్ని మనం వదులుకుంటున్నాము. అంటే ఇంతకంటే హేయమైనటువంటి విషయం మరొకటి ఉంటుందా అండి? మనంగా బ్రతకడం చేత కాదా మనకి? తెలిసిన తర్వాత కూడా ఎందుకు బద్దకిస్తున్నాం మనం? తెలిసిన తర్వాత మేలుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం ఎటువంటి దేశంలో పుట్టాం మనం? వాళ్ళందరూ శరీరాలను తగలబెట్టుకుని, కాల్చుకుని, కొవ్వొత్తుల్లాగా కాలిపోయి ఎన్ని అందించారండి మనకి, మన ఆరోగ్యం కోసం. వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన ఆరోగ్యం కోసం, మన శ్రేయస్సు కోసం ఎన్నెన్ని అందించారో మన పూర్వీకులు. వాళ్ళు ప్రాతస్మరణీయులు. ప్రతి క్షణము గుర్తు చేసుకుని, ప్రతి క్షణము కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనమే చేయకపోతే మన నెక్స్ట్ తరాల వాళ్ళు ఏం చేస్తారు? హాయ్ బాయ్. హాయ్ అంటే ఏమిటి? జీవితంలో హాయ్ అనేది లేదు. బాయ్ అంటే అది కొనుక్కోవలసిందే. అందుకని హాయిని కొనుక్కుంటున్నారు ఎక్కడ? క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ. అలాంటి హీన పరిస్థితికి వచ్చేసాం మనం. కాబట్టి నమస్కారం పెట్టడంలోనే ఇంత పరమార్థం ఉందంటే ఆలోచించండి. ఒక్కసారి నిండుగా మీరు చేతులెత్తి గుండెల దగ్గర నమస్కారం చేసుకుని చూడండి. ఈ నుదుటి దగ్గర నమస్కారం చేయండి. చేతులెత్తి నమస్కారం చేసి చూడండి. మీ శరీరంలో వచ్చే కదలికలే మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దాని మీద దృష్టి పెట్టం మనం. శ్వాస మీద మనం ధ్యాస ఉంచము. ఒక్కసారి మనం చేసే ప్రతి క్రియ మీద గనక మన మనసు పెట్టి మనం ధ్యాస పెడితే, మన లోపల జరిగేటటువంటి ఆ మార్పులు ఏవైనా ఉన్నాయో, ఏ రకమైన చైతన్యానికి మనం తీసుకువెళ్తుందో తెలుసుకుంటే నిజంగా మన పూర్వీకులు హ్యాట్స్ ఆఫ్ అంటాం. భారతీయులను చూసి హ్యాట్స్ ఆఫ్ అవర్ ఇండియన్స్ అని చెప్పి వాళ్ళంటూ ఉంటే మరి మనమేమిటండి ఇలా అయిపోతున్నాం? మనం చేసే ప్రతి పని మీద, సంప్రదాయం మీద వాళ్ళు నిజంగా భారతీయులకు చేతులెత్తి నమస్కరించాలి. మేము కనిపెట్టినవన్నీ కూడా భారతీయుల నుంచే మేము నేర్చుకున్నాం, హైందవం నుంచే మేము నేర్చుకున్నాం, హిందూ ధర్మం నుంచి ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాం, వాళ్ళ వేదాల నుండే మేము అందిపుచ్చుకున్నామని వాళ్ళు చెబుతూ ఉంటే, వాళ్ళక్కడ మన పాఠాలు నేర్చుకుంటూ ఉంటే, మనదైన సంస్కృతిని మనం విడిచిపెట్టడం ఎంతవరకు సబబుగా ఉంటుందో ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నమస్కారం అంతాం. ఎవరు కనపడినా పెద్దవాళ్ళని చూసి నమస్కారం అందాం. ఎందుకంటే చేతులు కలపడం మన సంస్కృతి కాదు. ఈ చేతుల నుండి మరొక చేతికి వ్యాధులు సంక్రమించేటటువంటి గుణం ఉందని తెలిసినటువంటి పూర్వీకులు షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది మన సంప్రదాయం కాకుండా ఎవరి చేతులు వాళ్లే కలుపుకుని నమస్కారం చేయటంలో కూడా ఒక ఆరోగ్యాన్ని కూడా పెట్టారు మన పూర్వీకులు. ఓ భారతీయుడా, ఇకనైనా నమస్కారం పెట్టడం అలవాటు చేసుకుందాం. మనం మనంగా ఉందాం.